వరల్డ్‌లోని రిచెస్ట్ టెంపుల్. ఇంతకీ ఆ లాకర్స్‌లో ఏముంది? అక్కడికి ఎలా వెళ్ళాలి? హలో ఫ్రెండ్స్, నేను మీ శివ. లాస్ట్ రీల్‌లో ఇచ్చిన క్లూ గుర్తుందా? వరల్డ్‌లోని రిచెస్ట్ టెంపుల్ అని. యెస్, ఆ టెంపుల్ ఇంకేదో కాదు, శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్. శబరిమల దర్శనం అయ్యాక కేరళ క్యాపిటల్ తిరువనంతపురంకి మన జర్నీ కంటిన్యూ అయింది. పంబా నుండి తిరువనంతపురంకి ఫ్రీక్వెంట్‌గా బస్సెస్ అవైలబుల్‌గా ఉంటాయి. మేము కూడా బస్‌లో డైరెక్ట్‌గా తిరువనంతపురంకి వచ్చేసాం. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 3:30కి దర్శనం లైన్లో ఉన్నాం. ఈ టెంపుల్ని చూస్తుంటే ఫస్ట్ థింగ్ అర్థమవుతుంది. స్ట్రిక్ట్ డ్రెస్ కోడ్, దర్శనం మాత్రం చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. టెంపుల్ ఎంట్రన్స్లోనే షర్ట్స్, మొబైల్స్ పెట్టుకోవడానికి లాకర్ ఫెసిలిటీ ఉంటుంది. ట్రెడిషనల్ వేర్ ఇంట్లో నుండి తెచ్చుకుంటే బెటర్, లేదా టెంపుల్ ప్రిమిసెస్లో కూడా ట్రెడిషనల్ వేర్ అమ్ముతారు. అలాగే ఫ్రెష్ అప్ అండ్ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. టెంపుల్ టైమింగ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, అందుకని విజిట్కి ముందు టైమింగ్స్ చెక్ చేసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకుంటే ఇంకా బెటర్. ఇక్కడ లార్డ్ విష్ణు పద్మనాభ స్వామి రూపంలో ఆదిశేషు మీద యోగ నిద్రలో దర్శనమిస్తారు. ఈ దర్శనాన్ని అనంత శయన రూపం అని పిలుస్తారు. ఈ టెంపుల్లో స్పెషల్ ఏంటి అంటే, మనం స్వామివారి పూర్తి రూపాన్ని ఒకటేసారి చూడలేం. దర్శనం 3 ద్వారాల నుండి జరుగుతుంది. ఫస్ట్ డోర్ స్వామివారి ముఖ రూపం మరియు పక్కన ఉన్న శివలింగం. సెకండ్ డోర్ స్వామివారి నాభి నుండి ఆవిర్భవించే బ్రహ్మదేవుడు. థర్డ్ డోర్ స్వామివారి పాదాలు. ఈ అనంత శయన రూపం చూస్తుంటే నిజం చెప్పాలి అంటే 2 కళ్ళు సరిపోవు ఫ్రెండ్స్. వైష్ణవ సంప్రదాయం ప్రకారం 108 దివ్య దేశాల్లో ఈ టెంపుల్ ఒకటి. అంటే విష్ణు భక్తులకు చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఇది. ఈ టెంపుల్లో ఉన్న వాల్స్ గురించి పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చాలా డిస్కషన్ జరుగుతుంది. ఈ వాల్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. శబరిమల తర్వాత పద్మనాభ స్వామి టెంపుల్ దర్శనం అంటే ఒక కంప్లీట్ స్పిరిచువల్ క్లోజర్లా అనిపించింది ఫ్రెండ్స్. ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.